వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో కొబ్బరి పాలు, కొబ్బరి అంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. హోల్ కోకోనట్ అంతా మంచిది అని చెప్తూ ఉంటారు. అయితే కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మంచిది, అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయని. అసలు కొబ్బరి పాలని ఎలా తయారు చేసుకోవాలి, సో దీన్ని తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి, ఇది తగ్గించి అనారోగ్య సమస్యలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. కోకోనట్ చాలా మంచిది, కోకోనట్ వాటర్ తీసుకోవాలి ఎండాకాలంలో. అంటే జనరల్గా కూడా కోకోనట్ వాటర్ అది ఒక మంచి డ్రింక్ అని చెప్తూ ఉంటారు. చాలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు, ఎనర్జీ డ్రింక్ లాగా చెప్తూ ఉంటారు. అయితే కోకోనట్ మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇది ఎవరు తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఆరోగ్య లాభాలంటే ఏంటి? కొబ్బరి ఉత్పత్తులు కోకోనట్ అంటే సముద్ర తీర ప్రాంతాలలో, నదీ పరివాహక ప్రాంతాలలో విస్తృతంగా పండేటువంటి పంట కొబ్బరి. మీకు కేరళ అక్కడ కూడా మీకు సముద్ర జలాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకి అమలాపురం, కోస్తా, రావులపాలెం ఇదంతా కూడా మీకు విపరీతమైనటువంటి కొబ్బరి తోటలు. ఇవన్నీ కూడా అంటే మనకి అంబోజీపేట అక్కడ నుంచి వచ్చేటువంటి నది ఉండే కొద్ది వెనక్కి వెళ్ళిపోవడం వల్ల అవన్నీ గ్రామాలుగా ఏర్పడినాయి. కానీ ఇవన్నీ కూడా సముద్రానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాలలో విరివిగా లభించేటువంటి అత్యంత ప్రకృతిలోనే అత్యంత ఉత్కృష్టమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి పదార్థం కొబ్బరి. అంటే నేను వెజిటేబుల్ థెరపీ గురించి మాట్లాడుతున్న ఈ 5 ఏళ్లలో కొబ్బరికి ఇచ్చినటువంటి స్థానం భాగ్యస్థానం, 9th హౌస్, భాగ్యం, పూర్వపుణ్య స్థానం అంటే. అందుకనే భగవంతుడికి నివేదన కూడా చేస్తాం కొబ్బరిని. అందులో అంటే కొబ్బరికి చాలా విలువ ఉంది. అంటే మరి కొబ్బరి నీళ్ళు మంచివా అంటే కొబ్బరి నీళ్ళు మంచివే ఒక స్టేజ్లో. అంటే ఇప్పుడున్నట్టు పూర్వం రోజుల్లో పచ్చి లేత కొబ్బరిని కొట్టి నీటిని వాడుకోవాల్సిన అవసరం ఎవరికి ఉండేది కాదు. కొబ్బరిని వాడేవారు విరివిగా, కొబ్బరి పంట మీద ఆధారపడేవారు. కొబ్బరి పీచు, కొబ్బరి డొక్కలు, అలాగే లోపల ఉన్నటువంటి కొబ్బరి, ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె, వీటిల్నే వాడారు. కానీ కొబ్బరి నీళ్ళు అనేవి ఒకంత మంచివే అంతే, 100% కాదు. కానీ కొబ్బరి పాలు ఎండ్ ప్రోడక్ట్, అది ఫైనల్. ఆ తర్వాత పాలను ప్రాసెస్ చేస్తే మనకి కొబ్బరి నూనె వస్తుంది, అది కూడా ఎండ్ ప్రోడక్ట్. కానీ దానికి సెమీ ప్రోడక్ట్గా మనం ఈ కొబ్బరి పాలని విరివిగా వాడడం వల్ల ఈ రోజుల్లో, అంటే దానికి మనం కొబ్బరి పాలతో చేసే ఐటమ్స్ ఏమైనా గుర్తున్నాయి, ఐడియా ఉందా మీకు? ఎవ్రీ సండే మా ఇంట్లో కోకోనట్ రైస్ చేస్తారు. అంటే ఆ రోజు ఉదయం నేను చేసినటువంటి అనుష్ఠానం, సూర్యానికి చేసినటువంటి పూజల్లో కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. ఆ కొబ్బరికాయల్ని పాలు తీసేసి కొబ్బరి అన్నం, అంటే ఆదివారం నేను నూనె వాడను, నేతితోటి తాలింపు పెడతారు ఈ కొబ్బరి అన్నాన్ని. అంటే కొబ్బరి పాలతో రైస్ తయారు చేస్తారు. ఆదివారం నూనె వాడకూడదా గురుజీ? మామూలుగా చెప్తారు, అంటే తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలు తీసుకోవాలి. ఆయిల్ ఆదివారం ఆమ్లా కూడా ఇంటికి తెచ్చుకోకూడదా? అదే అంటే దానికి వేరే కారణం ఉంది. ఆదివారం ఉసిరి తినకూడదు అంటారు. ఒరిజినల్గా తినకూడదు కాదు, కొయ్యకూడదు. అది ఉసిరికిని సూర్యుడికి ఉన్నటువంటి కొన్ని లెక్కలు ఉన్నాయి, దాని ప్రకారం దాని గురించి మాట్లాడతారు. ఇక్కడ ఆదివారం నూనె పదార్థాలు తీసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ ఇబ్బంది పడుతుంది, అంతే తప్ప అంతకు మించి వేరే ఏం కాదు. మరి కొబ్బరిలో నూనె ఉంటుంది కదా, కొబ్బరి పాలు, కొబ్బరి నూనె ఉంటుంది కదా, కానీ అప్పటికి ఇంకా కొబ్బరి నూనెగా మారదు, పాలగా ఉంది. అందుకని ఆ రోజు అది తీసుకోవడం మంచిదే. ఆవు నెతితో తాలింపు పెట్టినటువంటి కోకోనట్ రైస్, అంటే కొబ్బరి పాలని తీసి దాన్ని మనం రైస్ కుక్ చేసి దాంట్లో బిర్యానీ వండినట్టే వండుతారు. అంటే వేరే ఐటమ్స్ ఏమి ఉండవు, ఓన్లీ ప్లెయిన్ రైస్, మిరియాలు, కొద్దిగా లవంగాలు, దాల్చిన చెక్క వేసి తాలింపు వేసి, ఆవు పాలు వేసి, కొబ్బరి పాలు వేసి రైస్ వండుతారు. కొబ్బరిని మిక్సీ చేసి కొబ్బరి వాటర్ పోస్తే పిండేస్తే అది కోకోనట్ రైస్. మనకు ఫ్రైడ్ రైస్, బిర్యానీ వండినట్టే కొబ్బరి పాలతో రైస్ చేస్తే కోకోనట్ రైస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా చాలా రకాల ఐటమ్స్ మనం కొబ్బరి పాలలో కొంచెం బెల్లం వేసుకుని తాగడం వల్ల అంటే ఆరోగ్యానికి కలిగేటువంటి లాభాలు ఏంటి అంటే, ఇది బోన్ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. మన శరీరంలో ఉండేటువంటి ఎముకల వ్యవస్థ మీద అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఎముకలలో ఉండేటువంటి మజ్జ సాంద్రతను పెంచుతుంది. అలాగే మన జీవన వ్యవస్థలో గురుడి యొక్క అనుగ్రహం, అంటే గురుతత్వం అధికంగా ఉంటుంది. జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. బ్లడ్ ఉత్పత్తి, రక్తం
బాగా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ కొబ్బరి పాలని విరివిగా తీసుకోవడం వల్ల. అంటే కొబ్బరి పాలే కాకుండా ఎండు కొబ్బరిని కూడా మనం, నేను చెప్తూ ఉంటాను, ప్రోటీన్ తక్కువగా ఉందనుకునే వాళ్ళు మాంసాహారాలకు వెళ్ళడం అన్నా ఎండు కొబ్బరి గోరుచిక్కుల్ని కలిపి వాడడం ద్వారా మీకు చాలా అద్భుతంగా గుండె యొక్క పనితనం మెరుగవుతుంది. పంపింగ్ చాలా బాగుంటుంది. చలవేనా ఇది? చాలా మంచిదమ్మా, చాలా మంచిది. దీని కాంబినేషన్ ఏంటి అంటే కొబ్బరి పాలు, గోరుచిక్కుళ్ళు. కొబ్బరిని మనం పాలు తీసేసుకుని, లేదంటే కొన్ని కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 10 గోరుచిక్కుళ్ళు, 10 గ్రాముల అల్లం మొత్తం మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసి బాగా వడకట్టి, కొంచెం అంటే వాటర్ పోసి కొంచెం వడకట్టేసి దాంట్లో మిరియాల పొడి, ఉప్పు వేసుకొని తీసుకుంటే అద్భుతమైనటువంటి ముక్కల వ్యవస్థ. ఏమంటే మనం తర్వాత ఒక ఎపిసోడ్ చేద్దాం. పొడుగు పెరగడానికి ఏ వయసులోనైనా సరే, ఏ వయసులోనైనా ఆగిపోయిన పొడుగు పెరగొచ్చు అని శాస్త్రం చెప్తుంది, వేదంలో ఉంది, చేయొచ్చు, దానికి కూడా ప్రమాణాలు ఉన్నాయి. అలా ఇవి కొబ్బరి పాలు, గోరుచిక్కుళ్ళతో తీసుకుంటే ఎదుగుతున్న పిల్లలకి అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి, ఎముకల సాంద్రత ఇంప్రూవ్ అవటం, ఇవన్నీ బాగుంటుంది. కొబ్బరి చాలా విశేషమైనటువంటి పదార్థం. దాన్ని మనం బెల్లంతో కలిపి కొబ్బరి లౌజు చేస్తారు. కొబ్బరి కోరి తురివేసి బెల్లం పాకం పట్టి దాంట్లో వేసి ఉండలు చేస్తారు, కొబ్బరి ఉండలు. ఇది దంతాల పటుత్వాన్ని మెరుగుపరుస్తాయి. అంటే ఇప్పుడు మీరు పళ్ళు, పళ్ళు క్యావిటీ ఎలా ఉంది, పేస్ట్ ఏంటి, ఇవి మాట్లాడతారు. మీ పళ్ళు యొక్క సాంద్రత బాగుండాలంటే కొబ్బరిని విరివిగా తీసుకోవాలి. దేవుడు కొట్టిన తర్వాత ఒక చెప్పిస్తారు మనకి, దాన్ని మనం నమిలి తినాలి. దాంట్లో కావాల్సిన ఫైబర్ ఉంటుంది, అద్భుతమైనటువంటి ఆయిల్, ఫ్యాట్స్ ఉంటాయి, దాంట్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవన్నీ అంటే చాలా రకాల. ఈ కొబ్బరితో మజ్జిగ కూడా చేస్తారంట గురూజీ. అంటే కొబ్బరి పాలని తోడు పెడతారమ్మా. కొబ్బరి పాలను తోడు పెట్టి దాని ద్వారా మనకి పెరుగు కూడా వస్తుంది, చేసుకోవచ్చు. ఇంకా చలువ చేస్తుంది. ఇంకా చలువ అంటే చలువ అని కాదు, సాంద్రత మారడం వల్ల క్లెన్జింగ్ జరిగి డిటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది. చలువ వేడి అనేది ఉండదు. మన శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు యూరిన్లో కలర్ మారుతుంది. కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు యూరిన్ ప్లెయిన్గా ఉంటుంది. వేడి చలవ అనేది ఎక్కడ చెప్తారంటే, యూరిన్ ఎల్లోగా వస్తే వేడి చేసింది, యూరిన్ సాఫీగా వైట్గా వస్తే చలవ చేసింది అంట. టాక్సికేషన్ లేదు అన్నప్పుడు వచ్చేటువంటి యూరిన్ ప్లెయిన్గా ఉంటుంది. మనం మార్నింగ్ లేచిన వెంటనే పోసే బయటికి విసర్జించేటువంటి యూరిన్ ఎల్లో కలర్లోనే ఉంటుంది, లైట్ ప్యాల్ ఎల్లో ఉంటుంది. మరి ఎక్కువగా ఎల్లోగా ఉంటే అనారోగ్యం ఏదో ఇబ్బంది పెడుతుందని మనం భావించాలి. నీళ్ళు ఎక్కువ తీసుకునే వాళ్ళకి యూరిన్ పల్చగా ఉంటుంది, స్మెల్ లేకుండా ఉంటుంది. ఇది చలువ గుణం గురించి మాట్లాడుకుంటాం. కొబ్బరిలో చాలా ఇంకా చెప్పలేనన్ని విశేష గుణాలు చాలా ఉన్నాయి. కొబ్బరి పాలు అయితే రోజు తీసుకోవచ్చు. చక్కగా చెప్పారు గురుజీ. అంటే ఎవరైనా తీసుకోకూడదని ఉంటుందా ఇది? అలా ఏమి ఉండదమ్మా. డయాబెటీస్ వాళ్ళు కానీ కొబ్బరి నీళ్లు విరివిగా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు, ఉదయమే తీసుకోవాలి. వెళ్ళే కొద్ది కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే అవి లేత కొబ్బరి, వాటిలో పోషకాలు తయారవుతూ ఉంటాయి. మీకు పొటాషియం బాగా ఎక్కువ ఉంటుంది అనుకుంటాను, అందుకని వీళ్ళు తాగకూడదని చెప్తూ ఉంటారు డాక్టర్లు. కొబ్బరి నీళ్ళ కన్నా కొబ్బరి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కొబ్బరి మిల్క్ చాలా మంచిది ఆరోగ్యానికి. గట్టి కొబ్బరినైనా దాన్ని మిక్సీ చేసి కొబ్బరి నీళ్ళు పోసి కొబ్బరి మిల్క్ తయారు చేయడం అంతే. ఇంకా దాన్ని తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయి. సో ఒంట్లో వేడి తగ్గుతుంది, ఎనర్జీ డ్రింక్గా పనిచేస్తుంది. సో రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇది తగ్గించడం. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. అందరూ కూడా అలవాటు చేసుకోవాలని కోరుకుందామండి. ధన్యవాదాలు.